డిఎస్సీపై ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార విపక్ష పార్టీలు. అది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటూ మండిపడుతున్న వైసీపీ అధినేత ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఇంత ఘోరంగా డిఎస్సీ నియామకాలు ఎప్పుడూ చూడలేదు అన్నారు జగన్. లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సిబిఐతో విచారణ జరిపించేంత వరకు విశ్రమించేదే లేదని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక నిందితుల్ని వదిలిపెట్టేదే లేదు అని హెచ్చరించారు జగన్. డిఎస్సీ రిక్రూట్మెంట్ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత జగన్. డిఎస్సీ పరీక్ష పేపర్ తయారీ దగ్గర నుంచి ఫలితాల వెల్లడి దాకా ప్రతి దశలోనూ నిబంధనలను మీరి ప్రవర్తించారని మండిపడ్డారు. నిజంగా డిఎస్సీ పరీక్షలు వీళ్ళు వ్యవహరించి డిఎస్సీ పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. పేపర్ తయారీలో ఎవరున్నారని ప్రశ్నించారు జగన్. డిజిటల్ యాక్సెస్ ఎవరెవరికి ఉంది, ఎంత ముడుపులు చేతులు మారాయి, ఇవన్నీ తేలాలంటే సిబిఐ విచారణ జరగాలి అన్నారు. డిఎస్సీపై సిబిఐ విచారణతోనే నిజానిజాలు బయటకొస్తాయన్నారు. ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది, ఎంతమందికి లీక్ వెళ్ళింది, ఎంత ముడుపులు చేతులు మారాయి, ఇవన్నీ తేలాలి. అందుకే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేపర్ లీక్ దాచిపెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నారని ఆరోపించారు జగన్. చంద్రబాబు పాలనలో సరైన న్యాయం జరగదు కాబట్టే సిబిఐ విచారణ కోరుతున్నామన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబే లాయరు. ఆయన ఆదేశాలతోనే ఆయనే పర్యవేక్షిస్తాడు వ్యవహారాలను. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే, అధికారులు రిపోర్ట్ చేసేది ఆయనకే. మరి నిజాలు బయటికి రావాలి అనంటే ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలి అనంటే, విచారణ నిజాయితీగా జరగాలి అనంటే సిబిఐ లాంటి ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. స్పోర్ట్స్ కోటాలో ఒక్కో పోస్ట్ను 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు జగన్. బేరసారాలకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒప్పుకున్నాం. మా బావ నేను వస్తే సరిపడు. మీ ఒక్కరైనా రండి, మీ ఒక్కరైనా రండి. ఆవిడకేం పర్లేదు, మీరే మాట్లాడుతున్నా చేసుకుంటాండి. అవును సార్. చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేసి ఒప్పుకోకపోతే కాక్రోచులు లేస్తాయని, ఏపీలో తాము కూడా కాక్రోచ్ లాంటి వాళ్లమే అని హెచ్చరించారు జగన్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, ఆల్ఫా, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీ అభ్యర్థుల్ని దగా చేశారని ఆరోపించారు మాజీ సీఎం జగన్. ఇంటర్ స్పోర్ట్స్ లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు చూపిస్తే ఉద్యోగాలొచ్చాయని, ఆ సర్టిఫికెట్లు కూడా టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీలే ఇచ్చారని చెప్పారు. కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్, ఫర్గెట్ అబౌట్ బ్యాకప్ సర్టిఫికేట్స్. ఉద్యోగాలు ఇచ్చేసినాను. స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా? ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి పార్టిసిపేట్ చేస్తే చాలు. అక్కడ కూడా గోల్డ్ మెడల్, అక్కడ కూడా మెడల్ అవసరం లే, పార్టిసిపేట్ చేస్తే చాలు. చంద్రబాబు పాలనంతా లీకేజీల మయమంటూ సెటైర్లు వేశారు జగన్. ఈ సందర్భంగా చంద్రబాబుపై కొన్ని పంచలు విసిరారు జగన్. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు జగన్. డిఎస్సీ అభ్యర్థుల తరపున న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు జగన్. అప్పటికీ కాకపోతే తాము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేసి రీవెరిఫై చేసి అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు.